ఈ బావికొండ గురించి చాలా వీడియోలు మీరు చూసుంటారు యూట్యూబ్లోని. ఇది విశాఖపట్నానికి ఎన్ని కిలోమీటర్ల దూరంగా ఉంది, ఎక్కడి నుంచి ఎలా రావాలనేది. బట్ నేనైతే అలాంటి ఇన్ఫర్మేషన్ కాకుండా మీ టైం వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. అసలు ఈ బావికొండని హీనయాన బుద్ధిజానికి సంబంధించిన ప్రదేశం ఎందుకంటారు? అసలు నా వెనకాల ఉన్నదాన్ని స్తూపం అని ఎందుకు పిలుస్తారు? అసలు స్తూపాలు ఎన్ని రకాలు? అసలు నా వెనకాల ఉన్న స్తూపం యొక్క చరిత్ర ఏంటి? అసలు బౌద్ధ మతంలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే ఈ బావికొండ ప్రదేశం యొక్క హిస్టరీ ఏంటన్నది మీకు అయితే అర్థమవుతుంది. అసలు దీని స్తూపం అని ఎందుకంటారంటే కొన్ని వస్తువుల యొక్క సముదాయాన్ని కలిపి దానిపై నిర్మించేదాన్ని స్తూపం అంటారు. అసలు ఈ బావికొండ ప్రదేశంలోని 3 రకాలైన స్తూపాలు అయితే ఉన్నాయి. ధాతుగర్భ స్తూపాలు, పారిభోజిక స్తూపాలు, ఉద్దేశపూర్వక స్తూపాలు. దీన్ని పారిభోజిక స్తూపం అంటారన్నమాట. ఈ స్తూపాన్ని బుద్ధుడు గాని బౌద్ధ మతంలోని సన్యాసులు ఉపయోగించిన వస్తువుల మీద అయితే ఇలాంటి స్తూపాలను అయితే నిర్మిస్తారు. దీన్ని మహాస్తూపం లేదా ధాతుగర్భ స్తూపాలు అంటారన్నమాట. ఈ స్తూపాన్ని ఈ స్తూపాలు బుద్ధుని అవశేషాల మీద గాని బౌద్ధ మతంలోని గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అవశేషాల మీద అయితే ఇలాంటి ధాతుగర్భ స్తూపాలు అయితే నిర్మిస్తారు. ఇప్పుడు వీటిని ఉద్దేశపూర్వక స్తూపాలు లేదా ఉద్దీపన స్తూపాలు అంటారన్నమాట. వీటిని ఏంటంటే బౌద్ధ మతంలోని గురువులు ఎవరైతే ఉన్నారో వారికి గుర్తుగా అయితే ఇలాంటి ఉద్దీపన స్తూపాలు అయితే నిర్మించడం జరుగుతుంది. అసలు బౌద్ధ మతంలో అయితే 3 రకాలు అయితే ఉన్నాయి. హీనయానం, మహాయానం, వజ్రాయానం అని. మన భారతదేశంలో ప్రజలైతే హీనయాన బుద్ధిజాన్ని, మహాయాన బుద్ధిజాన్ని ఎక్కువైతే ఇష్టపడ్డారు. హీనయాన బుద్ధిజం అంటే బుద్ధుని యొక్క సిద్ధాంతాలని ఆచరిస్తారు. అదే మహాయాన బుద్ధిజంలో ఏంటంటే బుద్ధుని దేవుడి కింద అయితే ఆరాధిస్తారు. అసలు చరిత్ర ఏంటంటే చెప్తుంది, బుద్ధుని చనిపోయిన తర్వాత ఆయన 8 భాగాలుగా విభజించి ఆయన అవశేషాలపై 8 ప్రార్థనా మందిరాలు కట్టించారనేసి మనకి చరిత్ర అయితే చెప్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ స్తూపం అయితే ఏదైతే ఉందో దీని చరిత్ర మీకు అయితే చెప్పాలంటే అశోక చక్రవర్తి ఉన్నాడు కదా, మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన అశోక చక్రవర్తి క్రీస్తుపూర్వం 260వ సంవత్సరంలోనే కళింగ యుద్ధం గెలిచిన తర్వాత ఆయన క్రీస్తుపూర్వం 263వ సంవత్సరంలోనే బౌద్ధ మతాన్ని అయితే స్వీకరించడం జరిగింది. అయితే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత బుద్ధుని యొక్క అవశేషాలపై కట్టించిన మందిరాల్లోనే 7 మందిరాలను అయితే ఓపెన్ చేయించి మళ్ళా అందులో ధాతువులన్నీ స్వీకరించి ఆ ధాతువులన్నీ కలిపి 84,000 భాగాలుగా అయితే విభజించారు. ఈ 84,000 భాగాల్ని 84,000 స్తూపాలు అయితే కట్టించారనేసి చరిత్ర అయితే మనకు చెబుతుంది. అలాంటి బుద్ధుని యొక్క అవశేషాలు కలిగిన ప్రదేశమే ఈ బావికొండ అన్నమాట. ఆ బుద్ధుని యొక్క అవశేషాలు అయితే మీకు కనబడుతున్న ఈ మహాస్తూపంలో అయితే ధాతుగర్భ స్తూపం అని కూడా అంటారు. ఈ ధాతుగర్భ స్తూపంలో అయితే లభించాయి అన్నమాట. దీనికి హిస్టారికల్ గా ఎవిడెన్స్ ఏంటంటే మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు 1982 నుంచి 1987 సంవత్సరం దాకా ఇక్కడైతే తవ్వకాలు అయితే జరిపారు ఈ స్తూపాన్ని. మీకు ఇందాక చెప్పాను కదా, మీకు ఇప్పుడు కనిపించిన స్తూపం ఏదైతే ఉన్నదో ఇది ఒరిజినల్ గా ఉండేది అయితే కాదు. స్క్రీన్ మీద అయితే వేస్తాను, అయితే చూడండి ఒరిజినల్ గా ఎలా ఉండేది అనేసి. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ తవ్వకాలు జరిపి కొన్ని రకాలైన ధాతువులు, మట్టి పాత్రలు, బుద్ధుని యొక్క అవశేషాలు, వెండి కాయిన్స్, శిలాశాసనాలు అన్ని ఈ స్తూపంలో నుంచి అయితే కలెక్ట్ చేశారు. ఇవన్నీ కలెక్ట్ చేసి 1977 సంవత్సరంలోనే ఇవి బుద్ధుని యొక్క అవశేషాలు కలిగి ఉండొచ్చు అనేసి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే స్పష్టం చేశారు. ఇది ఈ ధాతుగర్భ స్తూపం యొక్క హిస్టరీ. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.